చెల్లెం కోరుకుంటా పడుతున్నారు కదా ఇంట్లో వచ్చే ముందు ఎట్ట పెట్టాలి పైకి 6 అడుగులు లైటింగ్ వచ్చారు. తగ్గిస్తూ మరి ఇచ్చినటువంటి ఆదాయాన్ని నెరవేరుస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బండి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం శుభాకాంక్షలైనా దయచేసి మీరందరూ కూడా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. స్వామి జరుగు స్వామి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడి వద్ద 1 సంవత్సరం అయింది. ఏడాది కాలం పూర్తి చేసుకున్నాము. ఈ కాలంలో మనము ఏడాది కాలంలో ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఉచిత కరెంటు కానీ, ఉచిత విద్యుత్ కూడా కొత్తగా విద్యా సంస్థలకు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా అందిస్తున్నాము. వారికి బోనస్గా 500 రూపాయలు ప్రకటిస్తున్నాము. క్రీడా మైదానాలు కానీ, ఇలా చెప్పుకుంటే పోతే అనేక ప్రజలకు ఉపయోగపడే పథకాలను ఎన్నో మనము ఈ ఏడాది కాలంలో పూర్తి చేస్తున్నాము. హలో ప్రభుత్వము మన మీద 8 లక్షల కోట్ల రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, జై కాంగ్రెస్, బండి రమేష్ అన్న గారి నాయకత్వం, బండి రమేష్ అన్న గారి నాయకత్వం, జై కాంగ్రెస్. एक मिनट సార్ వచ్చారు. एक मिनट అమ్మా అమ్మ ఇక్కడ చూడండి అందరు సార్. మేము కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్ని కార్యక్రమాలు చేసామని చెప్తాను. ఈరోజు ఉచిత బస్సు, ఉచిత బస్సు, గ్యాసు, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి. ఉచిత కరెంటు, రుణమాఫీ, రైతు బంధు, చాలా కార్యక్రమాలు చేశాము. గడిచిన 1 సంవత్సరంలో మేము ఎంతో విజయవంతంగా అన్ని సక్సెస్ చేశాము. ఒకటి మహిళలకు ఒక బస్సు మంచి సక్సెస్ అయింది. మళ్ళీ అదేవిధంగా కరెంటు బిల్లు 200 యూనిట్ బిల్లు అది కూడా మంచి సక్సెస్ లో ఉంది. మహిళలందరికీ గ్యాస్ కానీ అనేది అందరూ చాలా మందికి సక్సెస్ అయింది. 1 సంవత్సరంలోనే ఈ పథకాలన్నీ మన రేవంత్ అన్న మంచి సక్సెస్ చేశాడు. అదే చేస్తే విజయ సంబరాలు. Thank you.
కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన జనరంజకమైన పాలన పాలన మొదలయ్యే వాళ్ళకి సంవత్సరం పూర్తవుతా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గంలో మా సీనియర్ నాయకులు మరి మా మొత్తం కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అంతే వాళ్ళు ఇంటే ఉంది. అందరి సమక్షంలో మరి వాళ్ళు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే గడిచిన సంవత్సర కాలంలో ఏదైతే మేము ఆ రోజు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చాము 6 పథకాల్లో 5 పథకాలు మేము హామీ అమలు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. వాళ్ళ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇవాళ రైతులకు చేతులిస్తాం. బ్రహ్మాండంగా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని మరి అన్నదానగా ఇవాళ 1,55,00,000 టన్నుల వరి ధాన్యం సేకరించే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఒక నాయకుడు పొద్దున మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుడు ఆడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరిని కదిలించినా వాళ్ళు ఒకటే మాట, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టామని చెప్తున్నారు. మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లతో అప్పుతో మరి నిజంగానే అగ్రగామి నిలబెట్టిపోయాం. మరి అప్పులన్నీ తీర్చుకుంటూ దానికి తగిన వడ్డీలన్నీ కట్టుకుంటూ ఎక్కడా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తగ్గకుండా మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పాలన సాగిస్తూ ఉన్నారు. ఓర్వలేకపోతా ఉన్నారు. ఇంకో పార్టీ నాయకుడు చెప్తాడు మేము ఛార్జ్ షీట్ వేస్తామని చెప్పి వాళ్ళని కూడా మేము అడుగుతూ ఉన్నాం. మరి మీరు 15 లక్షల నెట్ క్యాష్ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తా ఉన్నారు. 11 ఏళ్ళు అయిపోయింది. ఏమాత్రం ఎవరికన్నా ఒక్క అకౌంట్లో 15 లక్షలు పడ్డా అని అడుగుతా ఉన్నాం. మరి సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళ మాట ప్రకారం చూసుకుంటే దగ్గర 10-15 కోట్ల ఉద్యోగాలు రావాలా. మరి భారతదేశంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పుకొని మేము అడుగుతా ఉన్నాం. రండి ఛార్జ్ షీట్ ఎదురు కానీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం. తయారు మీరు ఎక్కడ చెప్పినా సరే మేము రమ్మని చోటుకు వచ్చినా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మా నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఇదే చెప్తా ఉన్నారు, రండి అసెంబ్లీకి రండి చర్చిద్దాం. ఇంత ఓపెన్గా చెప్పగలిగిన నాయకుడు మీకు అవకాశం ఇస్తాం, ఇటువంటి మీకు ఇబ్బంది పెట్టాం, మీరు దేనికైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నా కూడా ఒక ఆయన ఫామ్ హౌస్లో కూర్చుంటాడు, ఒక ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పి కేరళ పోతానంటాడు. వాళ్ళు ఏంటో వాళ్ళ భాష వాళ్ళు ఇది అర్థం కావటం లేదు. కాబట్టి నేను ప్రజలందరికీ ఒకటే చెప్తాను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో బ్రహ్మాండంగా సుస్థిరమైన పాలన సాగుతూ ఉంది. రైతులందరూ కూడా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. మరి హైదరాబాద్ మహానగరాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రపంచ పటంలో పెట్టే విధంగా ఇవాళ అనేక దేశాలు తిరిగి పెట్టుబడుల రూపంలో దగ్గర 60-70 కోట్ల మరి పెట్టుబడి వాళ్ళ 60-70 కోట్ల పెట్టుబడి పారిశ్రామిక విధానంలో తీసుకొచ్చి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి గారు మా మంత్రి సేదర్ రెడ్డి గారు మరి ఫారినట్టు వెళ్ళి అందరినీ ఆహ్వానించి రావడం కూడా జరిగింది. ఈ రకంగా బ్రహ్మాండమైన జనరంజకమైన ప్రజారంజకమైన ప్రజాపాలన సాగుతూ ఉంటే ఓరలేని ప్రతిపక్షాలు ఇవాళ యాగి చేస్తామనే చెప్తే అందుకు ఏమాత్రం నిజం లేదు. ఇవాళ పొద్దున మాధవరం కృష్ణారావు మాట్లాడతాడు ఇక్కడ ఏది మన హాస్పిటల్స్లో మందులు లేవని. వాళ్ళు నిన్న కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు విద్య వైద్యం మాది, దానికి ప్రధాన ప్రాధాన్యతను కూడా చెప్పడం జరిగింది. అన్ని హాస్పిటల్స్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా ఉన్నాం. వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల పెట్టి కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా ప్రభుత్వ ఉచిత విద్య అందించాలని చెప్పి మనం ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇలా అన్ని రంగాల్లో వాళ్ళ విద్యారంగంలో మరీ ముఖ్యంగా వైద్య రంగంలో ఇవాళ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి వైద్య రంగాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ మరి ఇవాళ ఏదైతే 100 పడగల ఆసుపత్రి అప్పుడు ఊరికే స్టోన్ వేశారో దానికి కూడా ఫండ్స్ తీసుకొచ్చి త్వరలో కట్టించిపోతా ఉన్నాం. ఈ ట్రాఫిక్ కంజెక్షన్ కూడా ఎక్కడికాడ అండర్ పాస్ తీసుకురాబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మాకు నిండి 11 నెలలు అయింది, ఇంకా 4 సంవత్సరాల పాలన మాకు ఉంది. రాబోయే 4 ఏళ్లలో కుకట్పల్లి నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారు చేయడానికి మేము ప్రయత్నిస్తా ఉన్నాం. నేను ఎమ్మెల్యేగా తెలుసుకోవచ్చు కాదంటలే, కానీ
ప్రభుత్వం మాది ఉంది. వాళ్ళ ఏ రకమైన ప్రభుత్వాన్ని ఆఫీసర్లందరినీ కూడా ప్రజల పక్షాన్ని నిలబెట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి వాళ్ళు కూడా కట్టుబడి ఉన్నారు. ఏదైతే మా రేవంత్ రెడ్డి గారు తపన పడుతూ ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలబెట్టాలని, అన్ని మరి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలని మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఏ కార్యక్రమం వచ్చినా కూడా ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలకు చేరవేసే విధంగా మేము ముందుకు సాగుతామని చెప్పి రేపు రాబోయే రోజుల్లో ఇందిరా మిల్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. వచ్చే నెల మొదలెడతాం ఇందిరా మిల్లు. ప్రతి వాళ్ళకి అర్హులకి ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇందిరమ్మ కమిటీలు కూడా వేసుకుంటా ఉన్నాం. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులైన ప్రతి పేదవారికి కూడా ఇల్లు కట్టించే విధంగా మేము మరి ఇవి రూపకల్పన చేస్తా ఉన్నాం. ఈ రకంగా ఇటు రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్ కానీ ఇంకెవరెవరికి అందపోతే వారికి కూడా అందించే విధంగా, ఎవరికైతే గృహజ్యోతి మరి ఉచితంగా ఏదైతే 200 యూనిట్ల కరెంటు పథకం ఉందో అది కూడా కొంతమందికి ఇంకా రావాల్సింది ఉంది. ఎందుకంటే వాళ్ళు రేషన్ కార్డు లేకనో లేకపోతే టెక్నికల్గా ఏదైనా ఇబ్బందులు ఉండో వాళ్ళకి రావటంలో కొంతమందికి, వారికి కూడా మేము అవసరమైతే ఇల్లు తిరిగి రేపు ఈ ప్రజాపాలన సందర్భంగా వారికి కూడా అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 9వ తారీఖు వరకు బ్రహ్మాండంగా ప్రతిరోజు ప్రతి డివిజన్లో అవసరమైతే ప్రతి ఇల్లు కడతాం. ఈ 10 నెలల్లో మేము సాధించిన విజయాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తాం. మా కార్యకర్తలు, మా నాయకులు, ముఖ్యంగా మా సోదరిమణులు అయితే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇల్లు తిరుగుతా ఉన్నా మీరు పాంప్లెట్ ప్రింట్ చేసామని చెప్పి నిన్నే వారు చెప్పడం కూడా జరిగింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజలకు చేరువవుతాం, ప్రజలకు అండగా ఉంటాం. పేద ప్రజలకు మరీ అండగా ఉండి కాంగ్రెస్ జెండా పేద ప్రజలకు అండ అనే విధంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం కల్పించిన ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారికి పాదాభివందన చేసుకున్నా. నేనైతే ఒక ఇటువంటి పాలన అందించిన నాయకుడు ఇప్పటివరకు ఎక్కడ చూడలే. మరి వాళ్ళ యువకుడు బ్రహ్మాండంగా మరి 10 నెలలు తను స్ట్రాంగ్ అయ్యాడు. ఇవాళ ఒక అన్ని విధాల ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఇవాళ తయారయ్యాడు. రాబోయే రోజుల్లో చూపిస్తామని చెప్పి కూడా ఛాలెంజ్ చేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులు కూడా ఈ కుకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధిలో మీరు కూడా ఓటర్లుగా, మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక సామాన్య పౌరుడిగా మరి ప్రెస్ ద్వారా ఏదైతే మా అభివృద్ధి సంక్షేమ ఇవన్న కార్యక్రమాలు కూడా ప్రజల్లో చేరవేయాల్సిందిగా మీ అందరూ కూడా మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.